నవనాథ్ ఎన్సియన్ ప్రేక్షకులకు అయోధ్య రామ మందిర బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అయోధ్యలో శ్రీ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్. ఆర్మూర్ సిద్ధలగుట్టపై కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. వేల్పూర్లో అయోధ్య రామయ్య వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఘనంగా ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాలలో అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ప్రతి ఇంటి వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్టకు మాకు ఆహ్వానం అందలేదు, మీడియాతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయోధ్యలో కన్నుల పండగగా జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. జై శ్రీరామ్. హిందూరు సోదర సోదరీమణులందరూ దయచేసి దర్శనం చేసుకోండి. రామ మందిరం అయోధ్యలో రామ జన్మభూమి, రాముడు పుట్టిన స్థలం. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలంతో పాటు ఆయా గ్రామాలలో జరిగిన అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ఆలయాలలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రామాలయంతో పాటు ఆయా ఆలయాలలో వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కల హిందూ దేశానికి నెరవేరిందని, అయోధ్యలో రాముడు కొలువు తీరడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. హిందువులంతా ఐక్యంగా ఉన్నప్పుడే హిందూ ధర్మాన్ని కాపాడుకోవచ్చని, అందుకు నిదర్శనమే అయోధ్య రామ మందిర నిర్మాణమని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధలగుట్టపై గల రామాలయంలో ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుటుంబ సమేతంగా దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధలగుట్ట ఆలయమంతా జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా భారతదేశ ప్రజల కన్న కళ నేటికి సాకారమైందని, ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో అయోధ్య రామ మందిరం పూర్ణ నిర్మాణం కావడంతో పాటు నేడు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ యావత్ భారతదేశం అంతా కన్నుల పండగగా జరుపుకుంటుందని అన్నారు. హిందూ బంధువులంతా ఐకమత్యంగా ఉన్నప్పుడు ఎటువంటి విజయాన్ని అయినా సాధించవచ్చునని తెలిపారు. సిద్ధలగుట్టను మరింత అభివృద్ధి చేసే విధంగా తన వంతు కృషి చేస్తానని, సిద్ధలగుట్ట ఘాట్ రోడ్డుకు మొదటి అడుగు వేసిన మాజీ సర్పంచ్ రామచందర్ హండే సేవలు మరవలేనివని కొనియాడారు. సిద్ధలగుట్టపై ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కమిటీ వారు చర్యలు తీసుకోవాలని, అన్య మతస్థులు సైతం సిద్ధలగుట్టపైకి రాకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. ధర్మాన్ని, మన దేశాన్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని కాపాడేది ఒకే ఒక్కటి మన ఐక్యత. మన ఐక్యత ఒక్కదే మనం కాపాడుతుంది. ఈరోజు అయోధ్యలో రాముడి పునఃప్రతిష్ఠ జరిగింది. 500 సంవత్సరాలుగా పోరాడుతుంటే అంటే అధికారంకి వచ్చాము. ఢిల్లీ గద్దె మీద అధికారానికి వచ్చాం కాబట్టి, ఆరుమూరు గడ్డ మీద కూడా ధర్మం గెలిచింది కాబట్టి ఇంత ఉత్సాహంగా, ఉల్లాసంగా కాషాయ జెండలు రెపరెపలాడుతుంది. ఇది ధర్మం. ఇదే హిందువులందరూ తెలుసుకోవాల్సింది. ఈరోజు ఏ పార్టీ కూడా రావట్లేదు రాముడు ప్రదర్శన. అలాగే ఈ దేశంలో హిందువులు బతకడం ఇష్టం లేదు, హిందువులు పుట్టడం కూడా ఇష్టం లేదు. ఈరోజు 500 సంవత్సరాల ఒక కళ నిజమైతుంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ కంట్రీలు, ముస్లిం కంట్రీలు, క్రిస్టియన్ కంట్రీలు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము అఫీషియల్గా సంబరాలు జరుపుతుంటే ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ప్రత్యేక పూజలు, యజ్ఞహోమ కార్యక్రమాలను నిర్వహించారు.
భక్తులు ఉదయం నుండే ఆలయానికి చేరుకొని సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భారతదేశ ప్రజల కళ నేటికి సాకారమైందని, రాముడు తిరిగి అయోధ్యలో బాలరాముడిగా ప్రాణ ప్రతిష్ఠ గావించారని అన్నారు. ప్రతి హిందువు గర్వించేలా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగటంతో పాటు శ్రీరాముడు కొలువయ్యాడని పేర్కొన్నారు. హిందువులంతా గర్వించేలా అయోధ్య రామమందిర నిర్మాణం జరిగిందని కొనియాడారు. ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొందని, అదేవిధంగా రామాలయంలో సైతం ప్రత్యేక పూజలు, యజ్ఞహోమ కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. సాయంత్రం పెద్ద ఎత్తున పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి అటువంటి ఆ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆర్మూలు ఉన్నటువంటి ఈరోజు ఈ రామ్నగర్ రామాలయంలో ఈరోజు విశేషంగా ఉదయం పూట నిత్య పూజా కార్యక్రమాలతో పాటుగా ఈరోజు మరి స్వామివారి శ్రీరామ యజ్ఞం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ యజ్ఞంలో పాల్గొనందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత తప్పకుండా అన్ని సమస్యలటువంటి మనోవాంఛిత కోరికలను నెరవేరుతాయి. ఈరోజు అయోధ్యలో రాముడి పునఃప్రతిష్ఠ చాలా విశేషం. మరి ఇలా ప్రపంచ దేశాలు కూడా, ప్రపంచంలోనే భారతదేశం పెద్ద శక్తివంత దేశంగా అభివర్ణిస్తున్నాము. మరి ఈరోజు రాముడు ప్రతిష్ఠ అయింది. ఇంకా రాబోయే వందల సంవత్సరాలు మరి భారతదేశం ఒక హిందూ దేశంగా వెలివిరుస్తుంది. మరి అలాగే ఈరోజు మా రామ్నగర్ రామాలయంలో పెద్ద సంఖ్యలో ఆ రామ్నగర్ ప్రజలు, భక్తులు వచ్చి రాముడి దర్శనం చేసుకున్నారు. దేశంలో కాదు, ప్రపంచంలో 50 దేశాలలో ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచి వీక్షిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆనందంతో ఉన్నారు. లోకమంతా సంతోషంగా ఉంది. మరి రామ మందిర ప్రతిష్టాపన ద్వారా రామరాజ్య నిర్మాణం రాబోతుంది. మరి అందరూ కూడా రాముని పూజించడంతో పాటు రాముని యొక్క గుణగణాలను అలవాటు చేసుకొని అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఆహ్వానం అందలేదని, తప్పకుండా మరోసారి అయోధ్యకు వెళ్లి అయోధ్య రాముణ్ణి దర్శించుకుంటామని జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య ట్రస్ట్ నుంచి గాని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి గాని బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం ఇవ్వలేదని అన్నారు. కానీ దేశంలోని అన్ని ఆలయాలు దర్శించుకున్నట్లే ప్రత్యేక సమయం తీసుకొని అయోధ్యలోని బాలరాముణ్ణి దర్శించుకోవడానికి వెళ్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. మహత్కర కార్యానికి తమకు ఆహ్వానం ఇవ్వకపోవడం వారి గౌరవానికి నిదర్శనమని, తప్పకుండా అయోధ్యకు వెళ్లడం ఖాయమని ఆమె పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు సీతారాముల వేషధారణలో మామిడిపల్లి వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. అనంతరం పాఠశాలలో శ్రీరామ జీవిత చరిత్రను నృత్య రూపంలో విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్, ప్రిన్సిపల్ లత మాట్లాడుతూ 2024 జనవరి 21వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజని అన్నారు. 500 సంవత్సరాల భారతీయుల కళ నేడు నెరవేరిందని, అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయి బాలరాముడు ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులకు రామాయణం యొక్క ప్రత్యేకతను వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలో గల అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠం సందర్భంగా విశిష్ట పూజలు నిర్వహించి ప్రత్యక్ష ప్రసారాన్ని స్క్రీన్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ కవితా కాశీరాం, పురోహితులు ప్రశాంత్ జోషి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం ఎంతో సంతోషకరమని అన్నారు. భారతీయుల 500 సంవత్సరాల కళ నెరవేరిందని చెప్పారు. రామ జన్మభూమిలో అయోధ్యలో రామునికి గుడి కట్టి బాలరామునికి ప్రాణ ప్రతిష్ఠ చేసి లోక కళ్యాణం కోసం భవ్య మందిర నిర్మాణం చేయటం యావత్ దేశానికి పెద్ద పండగలా ఉందని చెప్పారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, మహిళలు తదితరులు ఉన్నారు. బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న శుభ సందర్భంలో మన మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచే భజన కార్యక్రమాలు మరియు హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకము వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ నామ సంకీర్తనలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ బాలరాముడి ప్రతిష్ట అనేది ఒక చరిత్రాత్మకం, ఇది యుగ యుగాలుగా నిలిచిపోయే ఒక చరిత్రాత్మక ఘట్టం. కాబట్టి దీన్ని మన హిందూ బంధువులందరూ కూడా, ముఖ్యంగా ప్రతి హిందువు కూడా గర్వించదగ్గ విషయం ఇది. ఈరోజు బాలరాముడి ప్రతిష్ట కార్యక్రమము ఉన్నందున ప్రతి గ్రామంలో కూడా, ముఖ్యంగా వీధి వీధి గ్రామం అనకుండా ప్రతి దేశం మొత్తం కూడా ఈరోజు వేడుకలాగా, ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంటుంది దేశం మొత్తం. దీని అందరం కూడా, ప్రతి హిందువు కూడా, హిందువులందరం కూడా ఏకతాటిపై ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా చేసుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం, ప్రతి ఆలయంలో ఆలయ శుద్ధీకరణ అయితేనేమి, అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి వీడీసీ సభ్యులందరికీ కూడా శ్రీ అనంత ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదంతో పాటు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాలకు, అన్ని కార్యక్రమాలకు వచ్చినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ఆ అయోధ్య రామయ్య యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు మహాదీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని శ్రీ అయోధ్య బాలరామయ్య యొక్క ఆశీర్వాదాలు పొందాలని. యావత్ భారతదేశ ప్రజల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావడంతో పాటు నేడు బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా యావత్ దేశ ప్రజలంతా పండుగను నిర్వహించుకున్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రామాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై శివాలయంలో, రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున రామాలయంలో బార్లు తీరారు. సీతారాములను దర్శించుకొని పునీతులయ్యారు. సిద్ధులగుట్ట ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రామాలయ ఆవరణలో పెద్ద ఎత్తున దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో సీతారాములు నవనాథ సిద్ధేశ్వరుల పల్లకీ సేవ కన్నుల పండగగా కొనసాగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పల్లకీ సేవలో పాల్గొని పల్లకిని మోశారు. మాజీ సర్వ సమాజ్ అధ్యక్షుడు బండారి మధుసూదన్ దాతగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. సిద్ధులగుట్ట ప్రాంగణమంతా భక్తుల శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. క్షత్రియ విద్యా సంస్థలకు కోశాధికారి అల్జపూర్ గంగాధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులు సీతారాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుల వేషధారణతో రామాయణ ఘట్టాన్ని ప్రదర్శించారు. అనంతరం అల్జపూర్ గంగాధర్ మాట్లాడుతూ భారతదేశ ప్రజలు ఎన్నో సంవత్సరాల కల నేటికి నెరవేరిందని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరంలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటున్నారని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు దేశ సంస్కృతిని, ధర్మాన్ని తెలపాలన్న ఉద్దేశంతో తమ పాఠశాలలో అయోధ్య రామ మందిర ప్రారంభ ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షుడు మోహన్ దాస్ దంపతులు అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఇంటింటికి శ్రీరామ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ దాస్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రతి ఇంటిపై శ్రీరామ జెండా ఎగురవేయాలన్న సంకల్పంతో శ్రీరామ జెండాలను ఇంటింటికి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రకాష్, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫున ఈ జెండాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఏదైతే హిందూ ఐక్యత కోసం, హిందూ ప్రజల మనోభావాల గత 500 సంవత్సరాలుగా అయోధ్యలో పూజలకు నోచుకున్నటువంటి శ్రీరామ మందిరాన్ని ఈరోజు భవ్య మందిర నిర్మాణం జరిగి అందులో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా మన అందరం ఐక్యతతో కోట్లాది ప్రజలు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి మనవంతు భాగంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో మరి ఈరోజు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు చేసుకున్నాము. అట్లాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి జెండా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క రాక్ష శ్రీరామ రాజ్యం రావాలా,
మళ్ళీ గత పూర్వవైభవం చూడాలనేది మన అందరి ఆకాంక్ష. మనందరం హిందువులంతా ఏకదాటిగా రావాల్సిన అవసరం ఇంత వచ్చేసింది కాబట్టి మరి మన వంతు భాగంగా ప్రతి వాడలో ప్రతి అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివాలయంలో ఉదయం నుండి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భారతీయుల ఎన్నో ఏళ్ల కళ నేటికి నెరవేరిందని, స్వయాన శ్రీరాముడే తిరిగి నేలపైకి వచ్చాడని అన్నారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనతో యావత్ భారతదేశం పునీతమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. పెరికిట్ గ్రామాభివృద్ధి ఆధ్వర్యంలో శ్రీరాముల ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మేము ఊరేగింపు ఉత్సవం జరుపుకునే కాక భజన కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నాం. మరియు అన్నదానం కూడా జరుపుకుంటున్నాము. కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. అలాగే మందిరం నందు భజన కార్యక్రమం కూడా నిర్వహించి ఈ యొక్క ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకున్నట్టు చాలా సంతోషిస్తాము. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. మా గ్రామస్తులందరికీ కూడా గ్రామ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపు. అయోధ్య పట్ల రాములవారి ప్రతిష్ట విగ్రహాన్ని సందర్భంగా మా పెరికిట్ శివ పంచాయత్ దేవస్థానం పట్ల ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత మేలుకొలుపుతూ స్వామివారి అనుగ్రహంతో, రామచంద్రవారి అనుగ్రహంతో రాజరాజ స్వామివారికి అభిషేకం చేయడం జరిగినది. ఈరోజు మా శివ పంచాయత్ దేవస్థానంలో పట్ల రామచంద్రవారి భజన కార్యక్రమాలు మరియు శోభాయాత్ర జరపబడుతున్నది. ఆర్మూర్ పట్టణ శివార్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా పాఠశాల ఆవరణను రంగువల్లులతో అలంకరించారు. విద్యార్థులు శ్రీరాముని జీవిత చరిత్ర పాటలకు నృత్యాలు చేసి అందరినీ అలరించారు. అనంతరం బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్థులు వీక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిపాలనా అధికారిని పద్మ మాట్లాడుతూ 500 సంవత్సరాల హిందువుల కళ నేటికి నెరవేరిందని, అయోధ్యలో శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ఠ గావించారని అన్నారు. విద్యార్థులకు హిందూ సనాతన ధర్మం, ఆచార వ్యవహారాల గురించి అయోధ్య రామ మందిర విశేషాలు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం నుండి అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తరలి వెళ్లిన నాయకులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా అయోధ్యకు చేరుకున్న నాయకులతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కొలువుదీరిన రాముణ్ణి దర్శించుకొని రావాలని, ప్రయాణంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా, ఎలాంటి సమస్యలు వచ్చినా తనకి చెప్తే తక్షణమే పరిష్కరించే దిశగా చూస్తానని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ప్రయాణం సజావుగా సాగే విధంగా చూసుకోవాలని రాకేష్ రెడ్డి ఫోన్లో వాళ్లకు సూచనలు, సలహాలు చేశారు. రాముడు పుట్టిన గుడిలో దర్శనం చేసుకోవడం అంటే మీ పూర్వజన్మ సుకృతం. అది మంచిగా అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మంచిగా అక్కడ ఇబ్బంది అయితే ఫోన్ చేయండి. ఎటువంటి అవసరం ఉన్నా, నా ఫ్రెండ్ ఉన్నాడు, ఎంపీ కూడా నా ఫ్రెండ్ అక్కడ, లాల్ సింగ్ అని అయోధ్య అక్కడ ఎంపీ గారు నా ఫ్రెండ్ లాల్ సింగ్ గారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అంబిక మాట్లాడుతూ విద్యార్థులకు శ్రీరాముని చరిత్రను తెలపడంతో పాటు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షింపజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. శ్రీరామ జన్మభూమి అయోధ్య రామ మందిరంలో శ్రీరామ్ లల్లా ప్రతిష్టాపన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అష్టవధాని డాక్టర్ భోజ్కర్ ఓం ప్రకాష్ శ్రీమద్ రామాయణ ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ ఓం ప్రకాష్ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. శ్రీమాతృ గురుభ్య రాక్షస సంహారం గావింపబడుతూ ఉంది. అట్లా
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కుటుంబ సమేతంగా రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం అంతా నేడు పండుగ వాతావరణం నెలకొందని, అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠతో దేశ ప్రజలంతా పండుగగా నిర్వహించుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంకాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో గల సాయిబాబా ఆలయ ప్రాంగణంలో గల శ్రీరామ దేవాలయంలో విశిష్ట పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉదయం విశిష్ట అభిషేకాలు, పూజల అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేద పురోహితులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామ బాలరాముని ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, అన్నదానాలు చేయటం జరిగిందని అన్నారు. భక్తులు సైతం భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారికి నైవేద్యాలు సమర్పించారని, అయోధ్య రామ మందిర నిర్మాణంతో యావత్ దేశం పండగల బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఎన్నో ఏళ్ల కల నెరవేరడం, భవ్య రామ మందిర నిర్మాణం వల్ల యావత్ దేశానికి సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు తదితరులు ఉన్నారు. మన హిందూ ధర్మ ప్రకారం ఈరోజు మహోత్తర కార్యక్రమం ఈరోజు 12:20 అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కావడం విశేషం కనుక మరి ప్రతి ఊర్లో, ప్రతి దేవాలయంలో రాముని పేరిట అన్నదాన కార్యక్రమాలు, పూజలు జరగడం విశేషం. మరి చిత్తాపూర్ సాయిబాబా దేవాలయంలో కూడా సాక్షాత్తు రామచంద్రమూర్తి యొక్క కార్యక్రమాన్ని ఉదయపూర్వం నుండి పంచామృత అభిషేకాలతో, పంచసూక్తాలతో ఆలయ కమిటీ ద్వారా భక్తులందరి మధ్యలో నిర్వహించడం జరిగింది. మరి అంతేకాకుండా వచ్చే వసంత పంచమి రోజు కూడా ఇక్కడ పెద్ద జాతర కూడా జరుగుతుంది. ఈ మన సాయిబాబా మందిరంలో అందరూ కూడా వచ్చి ఈ జాతరను కూడా విజయవంతంగా చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో గల జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని సీతారాముల ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు వడ్ల నరసయ్య, రమేష్ మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మోతే గ్రామంలోని సీతారాముల ఆలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలకు చూపించడం జరిగిందని, అలాగే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈరోజు భారతదేశంలో ప్రతి పల్లెలు రాముని యొక్క చైతన్యంలో ప్రజల్లో హిందూ ఆత్మీయ బంధువులందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇచ్చేసి వారి కృపకు అందరూ ధన్యులైనారు. ఇది హిందువుల యొక్క 500 సంవత్సరాల నాటి నుంచి ఉన్న కళ ఈరోజు నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా, వాళ్ళ ఇంటి కళ్యాణం లెక్క శ్రీవారి సీతారాముల కళ్యాణంలో భాగంగా అందరూ మా గ్రామంలోనే అందరూ పాల్గొన్నారు. ఇది చాలా సంతోషదగ్గ విషయం. మాకు చాలా భక్తిభావంతో ఈ సీతారాముల కళ్యాణం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో అయోధ్య రామాలయ ట్రస్ట్ మరియు గ్రామాభివృద్ధి కమిటీ, రామాలయ కమిటీ ఆధ్వర్యంలో రామాలయంలో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ నాడు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం జరిగిన పోరులో పడగల్ గ్రామం నుంచి 5 సభ్యులు వెళ్లి ఆందోళనలో పాల్గొని రావటం జరిగిందని అన్నారు. నాటి ఎందరో ప్రాణత్యాగం మరియు ఆందోళన వల్ల నేడు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే బాలరాముని ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని ఆలయంలో విశిష్ట పూజలు, అభిషేకాలు చేశామని, అలాగే గ్రామస్తుల సౌకర్యార్థం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్క్రీన్లో గ్రామస్తులందరికీ చూపించడం జరిగిందని అన్నారు. ప్రపంచ శాంతి కోసం జరిగిన ఈ మహోత్సవం యావత్ దేశం మొత్తం ఓ పెద్ద పండగలా చేసుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. నాడు అయోధ్య పోరులో పాల్గొన్న వారిని సన్మానించే గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వారికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. మనం ఎన్నో సంవత్సరాలుగా 500 సంవత్సరాలుగా వేచి చూస్తున్నాము. శ్రీరాముని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది అయోధ్యలో. మరి ఇటువంటి
ప్రాణప్రతిష్ఠ అంటే మనం ఎంతో అంటే మన పూర్వజన్మ సుకృతం వల్లనే మనకి భాగ్యం కలిగింది కాబట్టి మన ప్రతి దేశంలోని ప్రతి ఒక్క ఆలయంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అలాగే మన పడగల్ గ్రామంలో కూడా చాలా ఉన్నతంగా జరుపుకుంటున్నాం. ఎంతో అదృష్టవంతులం. మా గ్రామ పెద్దలందరూ ఆశీర్వదించి ఈ పడగల గ్రామం నుంచి ఇటుకలు పంపించినందుకు ఆ ఇటుకలు ఇవాళ అయోధ్య లోపల ఆ మందిరంలో నిర్మాణమై ఉన్నాయి కాబట్టి మా అందరి సౌభాగ్యం. ఇది ఎంతో మాకందరికీ ఆనందదాయకం. ఆ రోజు అంతా కష్టపడ్డా కానీ రాముడి కోసం పడ్డాము. కానీ మమ్మల్ని మొట్టమొదలు గ్రామస్తులు ఇంట్లో తల్లిదండ్రులు మాకు అనుమతించి తోలేయడం వల్ల ఈ యొక్క సన్మానం గ్రామస్తులు చేశారు. మాకు ఈ సంతోషాన్ని గ్రామస్తులకే అర్పించాలని అనుకుంటున్నాం. భారతదేశంలోని హిందూ బంధువులందరూ ఎదురు చూసినటువంటి శ్రీ అయోధ్య దివ్య భవ్యమైన రామమందిర నిర్మాణం, శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిగింది. భీమ్గల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని బాబాపూర్, బాబానగర్, పల్లికొండ, లింగాపూర్ గ్రామాలలో రామమందిర ఆలయాలలో ఉదయం నుండి పూజా కార్యక్రమాలు, అభిషేకాలను నిర్వహించారు. బాబాపూర్ రామాలయం ఆలయ ఆవరణలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి భక్తులకు అయోధ్యలో జరుగుతున్నటువంటి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని కన్నులకు కనిపించే విధంగా కార్యక్రమాన్ని జరిపించారు. 500 ఏళ్ల నాటి కల సాకారమైన వేళ రామనామ జపంతో హిందూ బంధువులందరూ ఉదయం నుండే పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆలయానికి చేరుకొని శ్రీరాముని యొక్క ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని కనులారా చూసి తరించారు. అనంతరం ఆలయాల వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను జరిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఆలయ కమిటీ నిర్వాహకులు, ముద్రా సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు పాల్గొన్నారు. బాబాపూర్ గ్రామంలో ముదిరాజ్ జెండాను జిల్లా అధ్యక్షుడు కరాటే రమేష్ ముదిరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ రోజు జెండా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ రోజు చిరకాలంగా గుర్తుండిపోతుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ముదిరాజులందరూ కలిసికట్టుగా ఉండి అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ పెద్దలు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక దీపావళి కాదు, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, దీపావళి అన్ని పండుగలు కలిసి వచ్చిన దినం రోజు ముదిరాజుల జెండా ఆవిష్కరణ చేసుకోవడం, ఈ జెండా ఆవిష్కరణ ఈరోజు చేయాలని బాబాపూర్ ముదిరాజుకు రావడం నిజంగా ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం అని అనుకుంటున్నా. ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం నా అదృష్టంగా కూడా భావిస్తున్నా. ముఖ్యంగా ముదిరాజులు ఏదైతే మన ఐక్యత ఇప్పటి వరకు మనం ప్రతి ఒక్కరు కూడా ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలని. ఉమ్మడి మోత్తాడ్ మండల వ్యాప్తంగా అయోధ్య శ్రీరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ప్రముఖ దేవాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్గెట్ల మండలం తడ్పాకల్ గ్రామంలోని శ్రీరామాలయంలో స్వామివారికి ఉదయం నుండే హారతి, అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామం లోపల రామాలయంలో గోదావరి తీరం లోపల అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులందరూ బీడీసీ గ్రామ కమిటీ సభ్యులు, ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంగా నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీరామచంద్ర స్వామివారికి ఈరోజు అర్చనలతో కార్యక్రమం పూలమాలతో అలంకరించి స్వామివారికి కుంకుమార్చనతో సహా స్వామివారి అర్చన చేసి, అభిషేకాలు చేసి, మంగళహారతులు తీసుకుని తీర్థపత్రం దిగించారు. దేశం భక్తులు పాల్గొని విశేషమైనటువంటి ఆ సీతారామస్వామి కృపాకరణ పొందినారు. ఈరోజు భగవద్బంధువులందరూ కలిసి శ్రీరామ 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 అనే నామకీర్తన. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఆర్ట్ టీచర్ రాము రావి ఆకుపై శ్రీ సీతారాముల చిత్రపటాన్ని రూపొందించి రామభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ట్ టీచర్ రాము మాట్లాడుతూ అయోధ్య శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తాను రావి ఆకుపై శ్రీ సీతారాముల చిత్రపటాన్ని రూపొందించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపానని అన్నారు. సీతావారి ప్రతిమను చెక్కడం జరిగింది. జగమంత రామనవమి సందర్భంగా అందరికీ జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్. ఆర్మూర్ సిద్రగుట్టపై కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.
వేల్పూర్లో అయోధ్య రామయ్య వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఘనంగా ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాలలో అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ప్రతి ఇంటి వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్టకు మాకు ఆహ్వానం అందలేదు. మీడియాతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.